సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రేపు ఎల్లుండి ఆయన దీక్ష కొనసాగించనున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహిళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రేపు ఎల్లుండి జగన్ దీక్ష చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోజున చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాల్లో ఏ ఒక్కటి ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. పైగా 8 నెలల పాలనలో వరుసగా సంక్షేమ పథకాల కోద విధించడమే కాకుండా ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న వైనాన్ని 2 రోజుల దీక్షతో జగన్ ఎండగట్టనున్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ తో పాటు అనేక హామీలు చంద్రబాబు ఇంతవరకు అమలు చేయలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయని తీరును ఎత్తి చూపడంతో పాటు అధికారం చేపట్టిన రోజు నుంచి ప్రజా సమస్యలను పట్టించుకునే తీరును ఈ దీక్ష ద్వారా జగన్ ఎండగడతారని పార్టీ నేతలు చెప్పారు. ప్రజల పక్షాన గొంతెత్తడానికి జగన్ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. చంద్రబాబు పాలనపై విసిగిపోయామంటున్నారు తూర్పుగోదావరి జిల్లా రైతులు. తాను గద్దెనెక్కడం కోసం తమను దగా చేశాడని మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో తమ నడుపుతున్న పడుతున్న బాధలను జగన్కు మొరపెట్టుకుంటున్నామంటున్నారు. తణుకులో జగన్ చేయనున్న దీక్షకు పూర్తి మద్దతిచ్చేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. పండుగెళ్ళింది రవసెత్తాలు ధరబండి సార్ ఇప్పటికీ కూడా దాన్ని కోరుకోవాలి సరైన రీతిలో పట్టలేదు. రైతులు అన్న వాళ్ళు కూడా అలా ఎదురు చూస్తున్నారు. రైతు కుప్పలు ఉరుతలేదు. చాలా అష్టగడ్డలు పడిపోయిన దానిలో పెట్టుబడులు లేక సరే పెట్టుబడి లేకపోయినా సరే మామూలుగా మేము పెట్టుబడి బ్యాంకుల్లో ఉన్న అక్కడ గోల్డ్ తాకట్లేదు తెచ్చుకుందామంటే దారి తెలు ఎక్కడ ఉంది. ఏంటి కష్టాలు జరిగిన సీఎంలో ఈ రకంగా చేయలేదు, జరగబోయే వాళ్ళు కూడా ఈ రకంగా చేయలేదు. ఇప్పటికైనా సరే క్లారిటీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు రైతులకు న్యాయం చేసి మెరకా పల్లాలనే తేడా లేకుండా న్యాయం చేకూర్చాలని రైతుల తరఫున మేము మాట్లాడుతున్నాం. రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా మేమందరం కూడా తణుకు చేరుకుంటాం. మా కట్టసుఖాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటాం. రాబోయే రోజుల్లో ఇలాంటి దుస్థితి ఎవరికి కూడా పట్టకూడదన్న జగనన్న మా కష్టాలను పాలు పంచుకొని మేము జగన్మోహన్ గారికి చెప్తాం జరుగుతుంది. కానీ ఇక్కడ 34,000కి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద 7,000 రూపాయలే వర్తించిందండి. అక్కడికి వెళ్తేనేమండి మీ 5 అండి ఇది అండి రేషన్ కోడ్ దేమ్మా మళ్ళీ అవి పెట్టుకెళ్ళి ఇవి పెట్టుకెళ్ళి అంటున్నారు. కానండి మాకు ఈ రుణమాఫీ ఇంకా వర్తించలేదండి. ఈ 7,000 రూపాయలే మాకు ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద అయింది అంటున్నారండి. అక్కడ పట్టుకెళ్తుంటేనేమండి ఇది అవడం లేదని పెడుతున్నారండి. మేమేమో కోఆపరేటివ్ బ్యాంక్ అండి, ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అండి, అక్కడ ఇక్కడ ఈ ఆధార్ కార్డులని ఐడి కార్డులని ఇబ్బంది పెడుతున్నారండి. ఇలా చేయడం వల్ల రైతులు ఏంటండి 50 మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. రైతులు అందరూ గ్రామాదిగా మొత్తం రైతులు వెళ్ళి దీక్షకి మద్దతు తెలుపుతామండి మేము జగన్మోహన్ రెడ్డి గారికి. 35,000 రూపాయల బాకీకి నేను ఈ సేవ దగ్గరికి వెళ్ళినా మామూలు పందాల కార్డు తేడా లత్యాడా ఇచ్చాడా అని చెప్తున్నారు తప్ప మా ఈఓ గారికి కూడా ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ప్రకారం ఒక కాగితాలు ఇచ్చాం. బ్యాంకు ఒకసారి ఇచ్చాం, మళ్ళీ మొన్న ఒకసారి ఇచ్చాం. బ్యాంక్ మళ్ళీ రెండోసారి ఇచ్చాం. కానీ ఏమీ దారి తినలేదు మాకు. ఇంకెలాగే చూస్తూ ఉన్నాం, అలాగే వెళ్తూ ఉన్నామండి. వెళ్తుంటే మొత్తం మీద ఎక్కడికి వెళ్ళి ఇదే జరుగుతుంది తప్ప మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే మళ్ళీ పెట్టబోయే అంటున్నారు తప్ప మళ్ళీ రోజు మేము ఎక్కడ పెట్టమని మేము ఎక్కడ పెట్టినా మాకు అవకాశాలు కాకపోతే వెళ్తే మళ్ళీ రాంటున్నారు. మళ్ళీ రాంటే మాకు మళ్ళీ బస్ ఛార్జీ అండి 50 రూపాయలు కోరుకొండకే మా ఊరు గాతరాడికి రావటాక అని ఇలాగే జరుగుతుంది తప్పండి. ఎన్నిసార్లు తిరిగి ఇలాగే చెప్తున్నారు తప్ప మాకు ఏం వర్తిస్తలేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తణుకులో మీటింగ్ పెడుతున్నాడు. తణుకు దగ్గర వెళ్ళి మేము అక్కడ అందరూ పాల్గొని మేమందరం కూడా అక్కడికి వెళ్ళి మేము జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటాం. ఈ ఆలు వెళ్తేనేమో మీ నాన్నగారి పేరు ఫేస్బుక్ ఉందా, మీ నాన్నగారి పేరుని పోతే కానీ మీకు పాల పోదానికి అంటున్నారండి. ఆ ఏళ్ళ ఓటు వేయడమో మీకు ఓటుకు ఒక గంటకి 15 కార్డు ఉంటే చాలు 1,50,000 రుణమాఫీ, 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పారండి. మాకు సొల్లుగా చెప్పారండి అన్నీ. మేము తెలక మేము మీకు వేసి మీకు గెలిపించామండి. ఈ ఏళ్ళ మేము రైతుని ఎవరో జ్ఞాపకం లేదు మీకు. తణుకులో రేపు సభ జరుగుబడుతుందండి, అక్కడ మేము వెళ్తామండి. ఇదే రకంగా మేము పాల్గొని చెప్తామండి.